ఓం నమ శివాయ. జ్ఞానమురళి మీకోసం మీ భాషలో. జ్ఞానమురళి 22వ భాగము. అందరూ శివబాబా స్మృతిలో చదువుకుందాము. నేను ఈశ్వరీయ విద్యార్థిని. శివబాబా నాకు టీచరు. బాబా నాకు సద్గురువు. నేను మాస్టర్ సద్గురువును. మన జీవితంలో ఎన్నో సాధిద్దామని లక్ష్యాలు పెట్టుకుని ప్రయత్నం చేస్తూ ఉంటాము. ఎంత గట్టిగా ప్రయత్నించినా మనం చేపట్టిన కార్యక్రమం చాలాసార్లు ఫెయిల్ అవుతూ ఉంటుంది. ఎందుకు? మన ప్రయత్నం 100% చేసినా కానీ ఫెయిల్ అవుతూ ఉన్నాము అని, ఎంత ప్రయత్నించినా కానీ ఎందుకు సక్సెస్ రాలేదు అని చాలామంది తమ జీవితంలో ఎన్నోసార్లు ఆలోచించి ఉంటారు. కొంతమంది జీవితంలో చిన్న చిన్న ప్రయత్నాలు చేసినా పెద్ద సక్సెస్ వస్తుంది. ఎందుకు అలా జరుగుతుంది? పిల్లలు పొరపాట్లు చేస్తుంటే తల్లిదండ్రులకు కోపం వచ్చి మీరు ఇలాంటి పొరపాట్లు మళ్ళీ చేయొద్దని మందలిస్తారు. అప్పుడు ఆ పిల్లలు కూడా రియలైజ్ అయ్యి మళ్ళీ అలాంటి పొరపాట్లు చేయొద్దు అని నిర్ణయించుకొని మళ్ళీ అలాంటి పొరపాట్లు చేస్తుంటారు. ఒకసారి రియలైజ్ అయిన తరువాత కూడా ఎందుకు మళ్ళీ అలాంటి పొరపాటు చేస్తున్నారు గమనించారా? ఎప్పుడైనా బాబాని అడిగారా, ఇలా ఎందుకు జరుగుతుంది చెప్పండి అని? బాబా చెబుతున్నారు, ఎవరు ఏది చేస్తే అది పొందవలసిందే కదా. ఒక సినిమా తీసినప్పుడు ఒక మాట 10 సార్లు రికార్డ్ అయితే సినిమా చూసినప్పుడు 10 సార్లు వినిపిస్తుంది కదా. పూర్వం మీరు ఏ తప్పు ఎన్నిసార్లు రికార్డ్ చేశారో అన్నిసార్లు రిపీట్ అవుతుంది కదా. మీరు చేసుకున్న కర్మకు, మీరు చేసుకున్న పురుషార్థాన్ని బట్టి ప్రస్తుతం ఏదైతే జరుగుతుందో అది నిర్ణయించబడింది. అందుకే మీకు అనుకోని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఈ పొరపాటు నేను మళ్ళీ చేయొద్దని నిర్ణయించుకున్నా కానీ మళ్ళీ అదే పొరపాటు జరిగేటటువంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి. చాలామంది ఆలోచిస్తుంటారు, నేను మరజీవ జన్మ తీసుకున్నాను కదా, బాబా బిడ్డని అయిపోయాను కదా, నా జీవితం సుఖంగా హాయిగా ఉండాలి కదా, ఈ కష్టాలు నా జీవితంలో ఎందుకు వస్తున్నాయని మీరు పదే పదే ఆలోచిస్తున్నారు. మీరు చేసుకున్న రికార్డు అనుభవిస్తూనే మరజీవ జన్మ తీసుకున్నప్పటి నుండి కొత్త రికార్డు చేయాలి. నేను మరజీవ జన్మ తీసుకోగానే నా పాత రికార్డు అంతా బాబా తీసివేశారు అని మీరు అనుకుంటున్నారు. ఎవరు చేసింది వారు పొందవలసిందే. పర్వతం లాంటి దాన్ని దూదిలా చేస్తాను అన్నాను కానీ మొత్తం మాఫీ చేస్తానని నేను ఎప్పుడైనా చెప్పానా? చేసిన తప్పుకు శిక్ష పడకపోతే గుణపాఠం ఎలా నేర్చుకుంటారు? పశ్చాత్తాప హృదయంతో నన్ను శరణు వేడితే శిక్ష తీవ్రత తగ్గిస్తాను కానీ శిక్ష పూర్తిగా రద్దు చేయలేను. మీరు ఎలా ఆలోచిస్తున్నారంటే కర్మక్షేత్రంలోకి వచ్చి సేవ చేయాలనే తపన మాలో ఉంది కానీ సేవకు పోలేకపోతున్నాము. మేము నిజాయితీగా ప్రయత్నించినా ఎందుకు ఇలా జరుగుతుంది అని అనుకుంటున్నారు. ఎవరి కార్యక్రమానికో పూర్వంలో అడ్డు తగిలే ఉంటారు, విఘ్నం వేసే ఉంటారు. ఇప్పుడు అదే మీకు అడ్డు తగిలింది. ఒక వ్యక్తి ఒక తప్పు చేసినప్పుడు ఏడాది జైలు శిక్ష పడితే ఆ శిక్ష అనుభవించాక విడుదలయ్యేటప్పుడు చాలా ఆనందపడతాడు. ఆ శిక్ష అనుభవించేటప్పుడు మాత్రం నేను ఏ తప్పు చేస్తే నాకు ఈ శిక్ష పడింది, దాన్ని నేను ఎలా మార్చుకోవాలని ఆలోచిస్తారు కదా. ఆ మార్చుకునే ప్రయత్నం కొత్త రికార్డు అంటున్నాను, గమనించారా? సంవత్సరంలో 1-2 సార్లు జ్వరం వస్తే మొత్తం స్కూలుకు పోకుండా ఆపేస్తామా? జ్వరము తగ్గే వరకు రెస్ట్ తీసుకుంటాం. తర్వాత రోజు నుండి స్కూలుకి వెళ్తాము కదా. ఇది కూడా అంతే. తప్పు చేశాను, శిక్ష అనుభవించాను, మళ్ళీ
ఆ తప్పు జరగకుండా ఉండాలంటే నేనేం చేయాలి, నన్ను నేను ఎలా మార్చుకోవాలి అనే ప్రయత్నం చేయండి. మీరు తప్పకుండా విజయం సాధిస్తారు. ఒక విద్యార్థి ఒకరోజు పరీక్షకు 10 నిమిషాలు లేటుగా వెళ్ళాడు అనుకోండి. ఆ రోజు ఎగ్జామ్ రాయనివ్వలేదు. అప్పుడు ఆ విద్యార్థి ఏం ఆలోచిస్తాడు? ఈరోజు నేను 10 నిమిషాలు లేటుగా రావడం వలన ఎగ్జామ్ రాయనివ్వలేదు అని మరుసటి రోజు ఎగ్జామ్కు 10 నిమిషాలు ముందు వెళ్ళే ప్రయత్నం చేస్తాడు కదా. ఇక్కడ తను ముందు చేసిన తప్పుకు శిక్ష అనుభవిస్తూనే వచ్చే ఎగ్జామ్కు ప్రిపేర్ అవుతున్నాడు కదా. మీరు కూడా అంతే. గతంలో మీరు చేసుకున్న రికార్డు అనుభవిస్తూనే ఇప్పుడు కొత్త రికార్డు చేయాలి. దాన్ని మీరు శిక్షగా భావించకండి. మాకు కొత్త పాఠం నేర్పించడానికి వచ్చింది అని నేర్చుకుని ముందుకు సాగిపోండి. బాబా అంటున్నారు, మీకు ఏ డౌట్ వచ్చినా, ఏ ప్రశ్న అడగవలసి వచ్చినా పక్కవారిని అడుగుతున్నారే కానీ నన్ను అడగట్లేదు. ఈ సంగమయుగం సమయమంతా మీ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడానికే కేటాయించాను. అందుకే అవతరించాను. మీరు మాత్రం నన్ను అడగట్లేదు. నాకు కనెక్ట్ కావడం లేదు. మీరు ఎప్పుడు అడుగుతారా సమాధానం ఇద్దామని ఎవరెడిగా ఉన్నాను అంటున్నారు బాబా. ప్రతి కుటుంబంలో తన తండ్రి వ్యాపార వ్యవహారాలు ముగించుకుని ఎప్పుడు ఇంటికి వస్తారా, తన తండ్రితో గడపాలని, తనకు ఏమైనా డౌట్స్ ఉంటే తండ్రిని అడిగి తెలుసుకోవాలని పిల్లలు ఎదురు చూస్తూ ఉంటారు. మీరు ఎప్పుడు అడుగుతారా సమాధానాలు ఇద్దామని నేను ఎదురు చూస్తున్నాను. అర్థమవుతుందా అంటున్నారు బాబా. నాతో మాట్లాడే భాష తెలుసు కదా, సంకల్పాల భాష. నాకు కనెక్ట్ అవ్వమనే రాజయోగం నేర్పించాను కదా. మీరు వ్యక్తులకు కనెక్ట్ అవుతున్నారు. దీన్ని బట్టి చూస్తే మీరు ఏం నేర్చుకున్నట్టు? నేను ఈ సంగమయుగం సమయమంతా మీ ప్రశ్నలకు సమాధానాలు చెప్పడానికే కేటాయించాను. నాతోటి మాట్లాడడం అలవాటు చేసుకోండి. చాలామంది చెబుతూ ఉంటారు కదా, మా నాన్నగారు ఉన్నప్పుడు మా కుటుంబ సభ్యులందరికీ సహాయం చేసేవారు. ఇప్పుడు మా నాన్న ఉంటే ఎంత బాగుండో. తను శరీరం వదిలేశాక తన విలువ తెలుస్తుంది అని చెబుతూ ఉంటారు కదా. నేను కూడా సత్యయుగ స్థాపన మీతో చేయించి పరంధామం వెళ్ళిపోతాను. బాబా ఉన్నప్పుడు నేను మాట్లాడలేదు, బాబాతో గడపలేదు, బాబా చెప్పినట్టు వినలేదు అని బాధపడే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఎప్పటికైనా నాతో మాట్లాడడం ప్రారంభించండి. తక్షణమే నాతోటి మాట్లాడడం ఎంతమంది ప్రారంభిస్తారో చూద్దాం. నాతో మాట్లాడే భాష తెలుసు కదా, సంకల్పాల భాష. ప్రశ్న అడగడమే కాదు, నేనిచ్చే జవాబును కూడా తీసుకునే శక్తి మీలో ఉండాలి. పరిశీలన శక్తి వాడండి. కొంతమంది పిల్లలు ప్రశ్న అయితే అడుగుతున్నారు, కానీ నేను ఇచ్చే జవాబు క్యాచ్ చేయడం లేదు. మీకు ఏ డౌట్ వచ్చినా నన్ను అడగండి. నేను ఇచ్చే సూచన ద్వారా మీరు ముందుకు సాగిపోండి. మీరు తప్పక విజయం సాధిస్తారు. అర్థమవుతుందా అంటున్నారు బాబా. తక్షణమే నాతో మాట్లాడడం ప్రారంభిస్తారా? సమాధాన స్వరూప భవ. శివబాబా ఇస్తున్న వరదానం, సదా రాజయోగి భవ. ఓం నమః శివాయ.